భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే 2023లో గణనీయంగా నేను ఇప్పుడు అన్నట్టుగా ఓట్ షేర్ పెంచుకుంది, సీట్లను కూడా పెంచుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లోక్సభ సీట్ల కోసం అభ్యర్థుల్లో ఈ పోటీ పెరుగుతోందట సార్. సో ఈ పోటీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అండ్ ఈ పోటీకి గల కారణం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందా? అంటే ఒకటి 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు. మనం వీటిని కంపేర్ చేసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5గురిలో 4 ఓడిపోయి 1 సీట్ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు వచ్చాయి. ఓటింగ్ 20% పెరిగింది. ఎందుకు ఈ పరిణామం జరిగిందంటే ఇది ఒక తెలంగాణలే కాదు, దేశం మొత్తం మీద బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఇది. అంటే బీజేపీయే కాదు, ఆ మాటకొస్తే జాతీయ పార్టీలకు ఉన్న అడ్వాంటేజ్. ఈవెన్ కాంగ్రెస్ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక బీజేపీ అయితే మరీ ప్రత్యేకం. ఎందుకంటే జాతీయ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్తో పాటు మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము జాతీయ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎవరిని ప్రధానమంత్రిగా చూడదలుచుకున్నారు, ఎవరిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకున్నారు అనే అంశం ముందుకు వస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన దేశ ఎన్నికలు ఒక రకంగా ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. అందువల్ల మోడీ ఇమేజ్ అదనంగా కలిసి వస్తుంది. నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పేది ఏంటంటే బీజేపీకి వచ్చే ఓట్లలో 1/3 మోడీని చూసి ఓట్లు వేస్తున్నారు దేశం మొత్తం మీద. ఇది కొన్ని రాష్ట్రాల్లో అయితే కర్ణాటకలో 50% కూడా ఉంది. అందువల్లనే బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఇదే ఫలితాలు ఉన్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు 7 మొత్తం సీట్లు గెలుచుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2018లో ఓడిపోయారు. 65 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో 2019లో 60కి పైగా సీట్లు తెచ్చుకున్నారు. ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు బీజేపీ సాధించింది. అందువల్ల బీజేపీ జాతీయ పార్టీలకే అడ్వాంటేజ్, మరీ అడ్వాంటేజ్. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాస్త 14% ఓటింగ్ పెరిగింది. అంటే 7% నుంచి 14% డబుల్ అయింది. దాంతోపాటు 1 సీట్ ఉన్న బీజేపీ కాస్త 8 సీట్లు తెచ్చుకుంది. సో అందువల్ల 2018తో పోలిస్తే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ గతంలో లాగా అదే పెరుగుదల ఉంటే బీజేపీ ఒక బలీయమైన శక్తిగా తెలంగాణలో ఉంటుంది, గణనీయంగా సీట్లు తెచ్చుకుంటుంది. ఆ సీట్లు తెచ్చుకున్నప్పుడు ఏం జరగబోతుంది? సో సహజంగానే దేశంలో కూడా రోజు రోజుకు ఇండియా కూటమి దెబ్బతింటోంది, బీజేపీ బలపడుతోంది అన్న భావన వస్తుంది. రామ్ మందిర్ నిర్మాణమైంది, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టరీ మోడీకి పోటీ ఎవరని. సో పెద్ద అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తే తప్ప మోడీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ వివిధ రాజకీయ వర్గాలకు. అందువల్ల రాష్ట్రంలో అధికారం కోల్పోయినా దేశంలో అధికారంలో వస్తే కేంద్ర మంత్రులు కావచ్చు. అమర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీగా గెలిచి మా కేంద్ర మంత్రి కాలేడా? అయ్యాడు కదా. సో అందువల్ల దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఓటింగ్ పెరిగింది, ఓట్లు సీట్లు పెరుగుతాయని నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఇక పోటీ ఉండకుండా ఉంటుందా? సో ఇంత అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు అందులో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చితకల పడింది. సో ఆ దేశంలో ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న చోటల్లా పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ బెనిఫిట్ అయ్యింది. బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటే బీజేపీ దెబ్బతిన్నది. దేశం మొత్తం మీద జరిగింది ఇది. ఎందుకంటే ఒక 200 సీట్లలో దేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అక్కడ కనుక బీజేపీ దెబ్బతింటే అసలు అధికారం అయిపోతుంది. అందువల్ల బీజేపీ స్ట్రైక్ రేట్ ప్రాంతీయ పార్టీలతో ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్తో ఫైట్లో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్న బీజేపీ నేతల నమ్మకం ఏంటంటే మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము, జాతీయ పార్టీగా ఉండే అడ్వాంటేజు,
ఎమోషనల్ అంశాలకు ఉండే ప్రాధాన్యత, కాంగ్రెస్తో ఫైట్లో ఉన్న బెటర్ స్ట్రైక్ రేట్, ఇవన్నీ కలిసి తమకు లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ నమ్ముతుంది. అలా మెరుగైన ఫలితాలు వచ్చినప్పుడు ఈవెన్ కేంద్రంలో కూడా మా పార్టీ గెలుస్తుంది, తమ పార్టీ గెలుస్తుంది కనుక పదవులు కూడా వస్తాయని నమ్మకం. అందుకే బీజేపీలో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉంది. ఇందులో ఉన్నవి 17 సీట్లు. హైదరాబాద్ సీటు ఎవరు పెద్దగా ఆసక్తి చూపారు, ఎందుకంటే అది ఓవైసీకున్న కంచుకుంట. ఇక 16 సీట్లలో 4 సిట్టింగ్ ఎంపీలు, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు. వీళ్ళు వద్దనుకుంటే తప్ప వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తారు. వీళ్ళందరికీ టికెట్ ఇస్తారు. వాళ్ళు వద్దనుకునే అవకాశమే లేదు, ఎందుకంటే ఈ 4గురిలో 3 ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. సో అందువల్ల ఆటోమేటిక్గా వారు ఎంపీలుగా పోటీ చేస్తారు. సో 16 - 4 12. ఈ 12 సీట్లలోనే ఇప్పుడు అభ్యర్థులు. ఇందులో మల్కాజ్గిరి అత్యధిక పోటీ ఉన్న సీటు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉంది, మేము గెలవగలుగుతాం నమ్మకం బీజేపీకి ఎక్కువ ఉంది. మల్కాజ్గిరిలో సీనియర్ నాయకుడైన రామచంద్రరావు ఎప్పటి నుంచో ఆయన పోటీ చేస్తూనే ఉన్నాడు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా చేస్తాడు, ఎంపీ చేస్తాడు. నేను 2014లో మల్కాజ్గిరి నుంచి ఇండిపెండెంట్గా ఎంపీగా చేసినప్పుడు కూడా బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేశాడు. అందువల్ల ఆయన రంగంలో ఉంటాడు. అలాగే మురళీధర్రావు బీజేపీ అఖిల భారత నాయకుడు, మురళీధర్రావు కూడా మల్కాజ్గిరిలో అడుగుతున్నాడు అని అంటున్నారు. 3వ వ్యక్తి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కు ఇప్పుడు ఎంపీ సీట్ కావాలి. సో ఆయన కరీంనగర్లో కూడా పోటీ అడుగుతున్నారు, కానీ అక్కడ బండి సంజయ్ కాదంటేనే ఈటల రాజేందర్కి ఇవ్వాలి. బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగానే డ్రాప్ చేస్తేనే ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు ఆయన కరీంనగర్ టికెట్ ఇవ్వకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు ఆయనకు ఎక్కడ ఇవ్వాలిగా మరి? ఒకటి మెదక్, 2 ఆయన మల్కాజ్గిరి కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే మెదక్లో కూడా బీఆర్ఎస్ బలంగా ఉంది. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని నమ్మకం. అందువల్ల ఆయన మల్కాజ్గిరి అడుగుతున్నాడు. ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం పల్లవి స్కూల్స్ అని పారిశ్రామికవేత్త కుమరయ్య ఉన్నాడు. ఇతని ఫాదర్ ఇన్లా మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే బీజేపీ తరఫున హిమాయత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, దామోదర్ అని. సో ఆయన ఇటీవల ఆయనకు కూడా మల్కాజ్గిరి రేస్లో ఎంటర్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకు మద్దతు ఆయన ప్రతిపాదిస్తోందని అంటున్నారు. ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన నేత, ఎంబీసీ. సో అందువల్ల ఆ సామాజిక వర్గం పైన బీజేపీ కేంద్రీకరిస్తుంది కూడా. అంటే రాష్ట్రంలో కూడా బీసీ నినాదం ఇచ్చింది. అందులో ఎంబీసీలో ఆ స్థాయిలో ఉన్న అభ్యర్థులు దొరకడం అంత సులభం కాదు. అందువల్ల వీళ్ళందరూ కూడా మల్కాజ్గిరి పైన కాన్సన్ట్రేషన్. ఇక మెదక్లో రాజేందర్తో పాటు రఘునందన్ రావు ఉన్నాడు, దుబాకలో ఓడిపోయిన ఎమ్మెల్యే. ఆయన గతంలో కూడా ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశాడు. సో 4 + 2 6. మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్లో సహజంగానే సీనియర్ నాయకురాలు డీకే అరుణ కాలం కలిసి వస్తే ఆమె కనుక ఎంపీ అయ్యి కేంద్రంలో బీజేపీ వస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె పార్టీ వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా. అలాగే జితేందర్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడే. సో ఇలా ఒక్కొక్క మీకు భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలో చేరి అక్కడ అడుగుతున్నాడు అంటున్నారు. ఇక ఇంకో సీటు మీకు వరంగల్. ఇక్కడ నుంచి మందకృష్ణ మాదిగను పట్టి పెట్టవచ్చు అని అంటున్నారు. సో ఆమెను క్యాండిడేట్గా పెట్టే అవకాశం ఉంది అని. దీంతో పాటు మీకు జహీరాబాద్ సీట్ ఉంది. ఇక్కడ జహీరాబాద్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కూడా ఆమె కూడా అక్కడ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్గా ఉన్నారు. అక్కడైనా భువనగిరి, జహీరాబాద్ ఈ 2 సీట్లలో ఆమె కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. గతంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పైన పార్టీ ఆమెను రంగంలో నిలబెట్టింది, విజిబిలిటీ ఉన్న నాయకురాలు మీడియా ద్వారా. అందువల్ల ఆమె కూడా అక్కడ ఒక వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. అలాగే బంగారు లక్ష్మణ్ కూతురు ఉన్నారు, బంగారు శృతి అని. సో ఆమె కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె కూడా ఆశిస్తున్నారు. సో ఇలా వివిధ కాన్స్టిట్యున్సీలకు ఇప్పుడు నేను ఇన్ని కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పాను మీకు. కొన్ని ఉన్నాయి ఇంకా, నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం ఉంది, ఎవరు అడగరు. సో ఏమైనా పోటీ చేస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డి పోటీ చేయాలి. ఆయన బీజేపీ జాతీయ నాయకుడు. తమిళనాడు
ఇతర రాష్ట్రాల్లో కో ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. కానీ ఖమ్మంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. సోనియా గాంధీనే పోటీ పెట్టాలని అడుగుతున్నారు. సో అందువల్ల ఆ సీట్కు బీజేపీ నుంచి పెద్ద పోటీ ఏమి ఉండదు. ఎవరు అడిగినా కూడా ప్రశాంతంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆడ గెలవడానికి అంత స్కోప్ ఉన్న సీట్ కాదు కనుక. సో అందువల్ల ఇలా బీజేపీ అభ్యర్థులుగా ఉండటానికి అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందనేది నిజం. ఎందుకంటే బీజేపీ నాయకులందరికీ ఇప్పుడు ఆశలల్లా ఈ లోక్సభ ఎన్నికలపైనే, అంటే అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ 2028 వరకు లేవు. సో రాజకీయాల్లో ఖాళీగా ఉండడం అనేది చాలా చాలా టార్చరస్ పని. సో అందువల్ల పార్టీ నాయకులకు అందరికీ కూడా ఇలాగే ఉండవు. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఖాయమని అనుకోవాలి. ఆయన పోటీ చేయనంటే తప్ప ఆయనకు ఆ టికెట్ చేవెళ్ళ నుంచి గ్యారంటీగా వస్తుంది. అందువల్ల ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆయన కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లో చేరితే, ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్తో కూడా ఉండే కనుక కాంగ్రెస్లో చేరితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నాడు. సో మరి ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించి ఉంది. మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఆయన గెలవడానికి సర్వేలు అనుకూలంగా లేవు కనుక ఆయన కాంగ్రెస్లో చేరి క్యాండిడేట్ అవుతాడు, బీజేపీలో చేరి క్యాండిడేట్ అవుతాడు. ఇలా రకరకాల ఊహాగానాలకు కూడా వస్తున్నాయి. బట్ ఏదైనా ఆడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ నామినీ. సో ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో అనేక మంది నేతలు రంగంలో ఉన్నారు. సో వారికి ఆశ ఉంది, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయని, గెలిస్తే దేశంలో అధికారం వస్తుందని నమ్మకం కూడా ఉంది కనుక మామూలు పోటీ ఉండదు. బీజేపీలో డెఫినెట్గా పోటీ ఉంటుంది.